లో గెలిచేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి చాలా బలం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు దీన్ని మనం తీర చెప్పాలంటే కనుక అబ్రహామిక్ అండ్ లెఫ్టిస్ట్ ఫోర్సెస్ ఈ రెండు కలుస్తాయి. అది కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియన్ ఫోర్సెస్, తర్వాత ఈ లెఫ్టిస్ట్ ఫోర్సెస్ కలుస్తాయి. కొన్ని దగ్గర జిహాదీ ఫోర్సెస్, తర్వాత లెఫ్టిస్ట్ ఫోర్సెస్ కలుస్తాయి. ఇజ్రాయెల్ విషయం వచ్చేసరికి, జ్యూస్ విషయం వచ్చేసరికి ఇస్లాం, క్రిస్టియానిటీ, కమ్యూనిజం ముగ్గురు కలిసారు వాళ్ళకి వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ రెండు మతాలకు కూడా జ్యూస్ వాళ్ళు హేటెడ్ అన్నది వాళ్ళ మతాల్లో ఉంటుంది. క్రిస్టియన్స్ ఏంటంటే జీసస్ ని సిలువ వేసినటువంటి జాతి ఇది అని వాళ్ళ ఆలోచన. అందుకనే హిట్లర్ కరుడు కట్టిన క్రిస్టియన్. పోప్ కంప్లీట్ గా రెండో ప్రపంచ యుద్ధంలో జ్యూస్ ని హతమార్చే దాంట్లో కంప్లీట్ గా సమర్థించారు. ఇన్ఫాక్ట్ జ్యూల సంపత్తిని అంతా కూడాను వాటికన్ లో వీళ్ళు దాచిపెట్టుకున్నారు నాజీస్. కాబట్టి ఆ చరిత్ర అంతా కూడా చాలా కాలరాత్రి ఒక విధమైనటువంటి దరిద్రమైన చరిత్ర ఉంది. దాన్ని ఇప్పుడు ఆఫ్ కోర్స్ దాన్ని మసిపూసి దాన్ని హిట్లరే రాక్షసుడు అని వీళ్ళు చిత్రీకరిస్తున్నారు, కానీ అది వాళ్ళ చర్చకి ఉన్నటువంటి కళంకం. అలాగే ఇస్లాం చెప్పనక్కర్లేదు. జిహాదీలందరూ మొత్తం వీళ్ళని తుడిచిపెట్టాలి, వీళ్ళు ఎవరు బతకడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు అప్పుడు మహమ్మద్ టైంలో వీళ్ళు కన్వర్ట్ అవ్వాల. ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసి చంపిన వాడు కాకుండా చాలా మంది కన్వర్ట్ అవ్వలేదు, అక్కడికి వలస వెళ్ళిపోయారు. యూరోప్ వెళ్ళారు, ఆఫ్రికా వెళ్ళారు, ఎక్కడో వెళ్ళి వాళ్ళ మతాన్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ రెండు మతాలు వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళ ఇద్దరికి మద్దతు పలికేది లెఫ్ట్. అందుకని ఈ యొక్క కూటమి మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ వీళ్ళని టార్గెట్ చేస్తారు. అలాగే చూసుకున్నంత హేట్రెడ్ బహుశా అంత లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ టార్గెట్ హిందువులు ఉంటారు. ఈ రెండు కూడా ఈ అబ్రాహమిక్ మతాలు ఇంక్లూడింగ్ కమ్యూనిజం కి అతీతంగా ఉన్నటువంటి ఈ రెండు ఆలోచనలు వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇది జనరల్ గా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం. అందుకనే ఈ నెరేటివ్ వార్ లో మనం చూసామంటే సబ్జెక్ట్ తెలియకపోయినా కానీ కూడా కఫియా వేసేసుకొని మేమేదో పాలెస్టైన్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి గ్రెటా థన్బర్గ్ చిన్న పిల్ల గ్రెటా థన్బర్గ్ వచ్చేదో ఒక చిన్న బోట్ లో 4 కిలోల 5 కిలోల గోధుమ తీసుకొచ్చి గాజాలో ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీరుస్తుంటారు. బోట్ లో వస్తాం. దానికి ఎంత స్పాన్సర్షిప్, దానికి ఎంత కవరేజ్, మొత్తం దానికి ఈకో సిస్టమ్ అంతా ఎలా ఆ అమ్మాయిని వాడుకుంటానని చూస్తున్నాం. గాజా దగ్గర రాగానే ఇజ్రాయలీ మన కోస్ట్ గార్డ్స్ వచ్చి వాళ్ళని చుట్టుముట్టేసేసరికి ఆ వీడియోస్ కూడా వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ ఫోన్స్ అన్ని సముద్రంలో పడేయండి అంట. వాళ్ళ ఫోన్స్ అన్ని సముద్రంలో పడేసి వాళ్ళ దగ్గర ఇంకేం లేదు. వాళ్ళు ట్రాకింగ్, వాళ్ళు ఎవరితో టచ్ లో ఉన్నారు, గాజాలో ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరు వాళ్ళని ఏం చేశారు, ఇవన్నీ ఎవిడెన్స్ ఉండకూడదు అనేది ఇంక్లూడింగ్ గ్రెటా థన్బర్గ్ వాళ్ళ ఫోన్స్ అన్ని సముద్రంలో పడేసి. మరి పర్యావరణ ఎన్వైరన్మెంటల్ ఛాంపియన్ అని చెప్పుకుంటున్నటువంటి గ్రెటా థన్బర్గ్ ఇవన్నీ లిథియం బ్యాటరీస్, ఇవన్నీ చాలా డేంజరస్ మెటీరియల్, మరి సముద్రాన్ని పొల్యూట్ చేయట్లేదు అమ్మాయి. సో ఇవన్నీ హిపోక్రసీ తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి ఈ యొక్క హిపోక్రసీ వల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, వాళ్ళు దీన్ని టార్గెట్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ అన్నదే ఈ నెరేటివ్ వార్ వాళ్ళు నడిపిస్తుంటారు. అందుకనే మీరు 60,000 మంది పాలస్తీనాలు చనిపోయారంటే దాంట్లో మీరు అన్నట్టు ఒక హమాస్ టెర్రరిస్ట్ కూడా కనిపించాడు. దాంట్లో 13,000 మంది పిల్లలు చనిపోయారు అంటారు, కానీ పిల్లల స్కూళ్లలో వీళ్ళు బాంబులు ఎందుకు పెట్టారు, పిల్లల కింద ఎందుకు వీళ్ళు టనల్స్ పెట్టారండి, హాస్పిటల్స్ కింద కూడా. సో ఆ హాస్పిటల్ అన్రావా అని చెప్పేసి UNRW అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో, గాజాలో పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ ఉందో దాంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ హమాస్ లీడర్స్, అఫీషియల్ గా UN ఎంప్లాయీస్ వాళ్ళు. ఇంకా దాని అంతకంటే ఏం చెప్పాలి. రిలీఫ్ క్యాంప్స్ పెట్టారు. రిలీఫ్ క్యాంప్స్ లో పిల్లల్ని, ఆడవాళ్ళని తీసుకొచ్చి దాచిపెట్టి అక్కడ UN ఉంటుంది అనమాట, ఫ్లాగ్ కానీ దాని పెయింటింగ్ ఉంటుంది. సో ఇజ్రాయలీ ఫోర్సెస్ బొంబార్డ్మెంట్ చేస్తున్నప్పుడు UN కాంపౌండ్ టచ్ చేయకుండా మీ దగ్గర బొంబార్డ్మెంట్ చేస్తారు. వీళ్ళు అక్కడ దాచుకొని అక్కడి నుంచి వీళ్ళు మిజైల్స్ కొడతారు. సో ఇజ్రాయెల్ చాలా సింపుల్, మిజైల్ ఎక్కడి నుంచి వస్తే అక్కడ వీళ్ళు కొడతారు. సో దాంతో కొట్టినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది. మరి మీరేమో రిలీఫ్ క్యాంప్ అని పెట్టి అక్కడి నుంచి మీరు షూట్ చేస్తే ఇజ్రాయెల్ ఎందుకు కొట్టుకుంటుంది? అక్కడికి ఇజ్రాయెల్ చాలా ప్రోటోకాల్స్ పాటిస్తుంది. అదే ఫస్ట్ అక్కడ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ చాలా అద్భుతం ఇజ్రాయెల్ కి. ఆ టవర్ లో వీళ్ళు ఎక్కడ కొట్టబోతున్నారో అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నిటి యొక్క సిగ్నల్స్ వాళ్ళకి తెలుసు. అక్కడ 100 సెల్ ఫోన్స్ ఉన్నాయంటే 100 సెల్ ఫోన్స్ కి SMS వాయిస్ మెయిల్ అరబిక్ లో వెళ్తుంది. మేము మిమ్మల్ని కొట్టబోతున్నాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, సివిలియన్స్ అందరు వెళ్ళండి అని మెసేజ్ పెడుతుంది. తర్వాత డ్రోన్ వెళ్ళి అక్కడ పాంప్లెట్ స్టాప్ చేస్తుంది, దీన్ని మేము కొట్టబోతున్నాము. అది జరిగిన ఒక 4 నిమిషాలు 5 నిమిషాల టైం ఇస్తారు వాళ్ళు వెళ్ళిపోవడానికి, తర్వాత కొడతారు. అయినా కొల్లేటల్ డ్యామేజ్ అవుతుంది.
ఎందుకంటే హమాస్ వీళ్ళని అక్కడి నుంచి వెళ్ళనివ్వట్టు, బయటకు వస్తే వాళ్ళని కాలుస్తున్నారు. మీకు గతి లేని పరిస్థితి అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు హాస్టల్గా తీసుకొని వాళ్ళు అక్కడే పెడుతున్నారు. ఆ కొలెటరల్ డ్యామేజ్ దగ్గర దాని యొక్క వీళ్ళ యొక్క మృత్యువులని వాళ్ళు అస్త్రంగా వాడుతారు. సో ఆ నెరేటివ్ వార్ అంతా కూడా అలా బిల్డ్ చేస్తున్నారు. నంబర్స్ 60,000 మంది చనిపోయారు. ఇది ఎవరైనా ఇండిపెండెంట్ బాడీ ఎవరైనా వెరిఫై చేశారు? ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది నడుస్తుంది కదా సార్, ఈ నెరేటివ్ వారు. 60,000 మంది, నేను మళ్ళీ చెప్తున్నా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, అమాయకులైన పాలస్తీనీయులు. అందులో ఒక అమాయకుడు కానీ ఒక టెర్రరిస్ట్ కూడా లేడు. మరి అది ఎట్లా? పైగా దీని ప్రపంచ మేధావులు ఇంకా లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ హోరెత్తేసి చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏంటి అమాయక పాలస్తీనుల హత్యాకాండకు నిరసనగా అని కొవ్వొత్తుల ర్యాలీలు. ఏంది ఇది? ఇక్కడ అసలు వాస్తవం బయట ప్రజలకు తెలియాలి కదా సార్ ఏం జరుగుతుందని. ఇప్పుడు పైగా వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు హమాస్ వాళ్ళు? మేం చేసింది స్వాతంత్ర పోరాటం అంటున్నారు. 1400 మందిని ఊచకోత కోసి. కరెక్ట్, దాన్ని సమర్థిస్తున్నారు. ఇన్ఫాక్ట్ గ్రెటా థన్బర్గ్ తో సహా వీళ్ళందరూ కూడా సమర్థిస్తున్నారు. మీరు వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళు ఎక్కడ కదలలేని పరిస్థితిలో ఉంటే మీరు రూమ్ లో పెట్టేసి పిల్లిని కొట్టినా పిల్లి కూడా మిమ్మల్ని చంపుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని గాజా ఓపెన్ చేయలేదు కాబట్టి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు తిరగబడ్డారు. అంతేగాని వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పి జస్టిఫై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ నేను మీ ఇద్దరికి కూడా కొన్ని వీడియోలు షేర్ చేశాను. ఇది మనం ప్లే చేయడానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అంగీకరించో కాబట్టి నేను ప్లే చేయట్లేదు, కానీ విడిగా చూడండి. అంత దారుణంగా 2 చేతులు రెక్కలు విరిచికట్టేసి బాదుతున్నారు, వాళ్ళని వంచి బాదుతున్నారు హమాస్ వాళ్ళు. వస్తున్నాను సార్, మీ దగ్గరికి వస్తారు రమేష్ గారు, నెక్స్ట్ మీరే మన గిరిధర్ గారు. అలాగే ఇంకొక డాక్యుమెంట్ కూడా ఇద్దరికి షేర్ చేశా ఆ సీజ్ ఫైర్కి సంబంధించి. అండ్ ఇంకోటి మొస్సాద్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది ఇరాన్ వాళ్ళకి, మీకు కిందటి నెల మీ జీతాలు అందుకోకపోతే కనుక మేము ఇస్తాం, దయచేసి ఆ లిస్ట్ మాకు పంపించండి అని. అది కూడా ఒక మాట చూడండి. అది కూడా చెప్పారు. అందుకని ఇదంతా కూడా నెరేటివ్ వార్ లో మీరే చెప్పారు. లెఫ్టిస్ట్ గ్రామానికి తీసుకువెళ్తున్నారు అంటున్నారు. ఆ ఎకో సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ అండి. మనకు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటన జరిగింది. అతను షెడ్యూల్డ్ క్యాస్టా, షెడ్యూల్డ్ ట్రైబా, ఓసీయా ఇంకెవరికి తెలియదు. అతను ఎవరికి తెలియదు. మొత్తం దేశవ్యాప్తంగా ఒకటేసారి తేనె పుట్టగలిగినట్టు కదిలేరు. ఎలా కదిలేరు? ఎవరు దాన్ని మొబిలైజ్ చేశారు? రాహుల్ గాంధీ వచ్చాడు, ఇంకెవరో వచ్చారు. అంటే ఈ యొక్క ఎకో సిస్టమ్ అంత పవర్ఫుల్ అది. వాళ్ళకి రోహిత్ వేములకి ఎటువంటి సంబంధం లేదు, అయినా అక్కడి నుంచి వచ్చి వాలిపోయారు. కాబట్టి అలాగే ఈ యొక్క జ్యూస్ సంబంధించింది కానీ హిందువులకు సంబంధించి కానీ విషయాలు వస్తే అది ఒక తేనె